ఫైనల్గా చనిపోయేది హార్ట్ అటాక్తోనే చనిపోతారనమాట. సో మనిషి హెల్తీగా ఉన్నాడు, తను ఫైనల్ స్టేజ్లో చనిపోయేది హార్ట్ అటాక్ వల్ల, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ద్వారా. కాకపోతే ఒకప్పుడు ఏంటంటే 90 ఇయర్స్ 100 ఇయర్స్ తర్వాత చనిపోయేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అంత త్వరగా చనిపోతున్నారు. రీజన్ ఏంటంటే సింపుల్, 5 గుర్తుపెట్టుకోవాలి. 5 రీజన్లు. ఒకటి డయట్, మంచి డైట్ తీసుకోకపోవడం. డైట్ కూడా ఉంటుందా సార్? డైట్ 95% డైటే. 95%. ఒక హార్ట్ అటాక్ త్వరగా చనిపోతున్నా అంటే దానికి రీజన్ వచ్చి 95% డైట్. ఓకే సార్. ఓకే. ఇంకా 5% ఇవేంటంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం, సరిగా నిద్రపోకపోవడం, సరిగా స్ట్రెస్లో ఉండడం, అదేవిధంగా అలవాట్లు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ, ఇవన్నీ ఓన్లీ 5%. 95% అనేది డైటే. సో మనం ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు అసలు డైటు పాతకాలంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, అసలు ఎందుకు డైట్లో వల్లనే చనిపోతున్నారు. పాతకాలంలో మనకు ఇంత డైట్ ఉండేది కాదు. సో ఇంత కార్బోహైడ్రేట్ డైట్ ఉండేది కాదు. సో మనం టిపికల్ ఒక సిటీలో ఉన్న వ్యక్తిని తీసుకోండి. పొద్దున తింటాడు, మధ్యాహ్నం తింటాడు, సాయంత్రం తింటాడు, రాత్రి తింటాడు, మధ్యలో అంటే రోజుకు 4 పూటలు తిని మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్లు, సిగరెట్లు, స్నాక్స్, పిజ్జాలు, బర్గర్లు, అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటూనే ఉంటుంది. తినేదంతా కార్బోహైడ్రేట్ ఫుడ్.